ఇంత చక్కటి బిల్లును మన ముందు ఉంచినందుకు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం, ఇప్పటికీ కూడా ఆ ఓట్ల శాతం కనీసం 5% మించే ఉన్నాయి అధ్యక్ష. ఇది మన ప్రజాస్వామ్యానికి పెద్ద గొడ్డలు పెట్టి అధ్యక్ష. మనకు వలసలు వెళ్ళిపోతారు అధ్యక్ష. మన గ్రామంలో ఉండి గ్రామంలో ఒక ఓటు ఉంటుంది, సిటీలో స్థిరపడి సిటీలో ఒక ఓటు ఉంటుంది. పంచాయతీ సవరణ బిల్లును సమర్థిస్తూనే కొన్ని సమస్యలు కూడా మీ దృష్టిలో తెస్తారు సార్. తప్పనిసరిగా ఉప ముఖ్యమంత్రి గారికి వాటిని అందజేసి ఈ 18 సంవత్సరాలు నిండిన యువత ఉద్యమాలను కూడా బలపరిచిన విషయాలు మనకు తెలుసు. ఆ ఉద్యమాల తాలూకా సక్సెస్ రేట్ను కూడా మనం చూసాం. జెన్జీ ఉద్యమాలు మనం ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య చూస్తున్నాం. కాబట్టి యువత తాలూకా ఈ ఓటు శాతం పెరిగితే రాజకీయ నాయకులు కూడా కొంత వెనుకడుగేసి మంచి పనులు చేసే విధంగా కూడా ఇది 3 నెలలకు ఒకసారి జనవరి 1 స్థానిక ఎన్నికల్లో కూడా యువత అధికంగా పార్టిసిపేట్ చేసి, ఒకసారి నా పుట్టినరోజు అక్టోబర్లో వస్తుంది, నేను మళ్ళీ జనవరికి మర్చిపోవచ్చు. సులభమైన పద్ధతిని ప్రవేశపెట్టినందుకు మరొకసారి మన ఉప ముఖ్యమంత్రి వారిని అభినందిస్తూ ఈ బిల్లుని నేను సమర్థిస్తున్నాను అధ్యక్ష. చనిపోయిన వారి ఓట్లు కానీ అలాగే డబల్ ఓటింగ్ కానీ చాలా ఉన్నాయి అధ్యక్ష. మనం ఈజీగా కూడా కనిపెట్టవచ్చు ఎవరికి ఎక్కడెక్కడ ఓట్లు ఉన్నాయో. గౌరవ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి గారికి బదులుగా పర్యాటక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఆన్ బిహాఫ్ ఆఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ పంచాయతీరాజ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఐ మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ అమెండ్మెంట్ బిల్ 2026. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 26ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడినది, బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు దీనిపై ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకునేందుకు మంత్రి గారు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ప్రధానంగా ఈ సవరణకి మూల కారణం మనకి ఇప్పటి వరకు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో ఓటు హక్కు కల్పించడానికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. అయితే దానికి కట్ ఆఫ్ డేట్ వచ్చి మనకి ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖుని కట్ ఆఫ్ డేట్గా పెట్టడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో సెంట్రల్ యాక్ట్లో మనకి అసెంబ్లీ మరియు పార్లమెంట్కి సంబంధించినటువంటి ఈ నిర్ధారణ 18 సంవత్సరాలు నిండినటువంటి వారికి ఓటు హక్కు కల్పించేటువంటి అవకాశం ఏప్రిల్ 1 కూడా మొదలుపెట్టారు. జనవరి 1తో పాటు ఏప్రిల్ 1, జూలై 1, అదేవిధంగా మనకి అక్టోబర్ 1, వాటి మూడింటిని కూడా చేర్చి మొత్తంగా 4 పర్యాయాలు ఓటు హక్కు కల్పించడానికి వారి 18 సంవత్సరాల వయసు నిర్ధారణకి అవి పెట్టడం జరిగింది. దీనివల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే, సాధారణంగా జనవరి 1 వరకు మాత్రం పరిమితం చేస్తే జనవరి 2వ తారీఖుని 3వ తారీఖుని 18 సంవత్సరాలు నిండిన వారికి మళ్ళీ సంవత్సరం పాటు వెయిట్ చేస్తే కానీ వారికి ఓటు హక్కు అవకాశం దొరకదు. ఈ 4 పర్యాయాలు పెట్టడం వల్ల మధ్యలో 18 సంవత్సరాలు అటైన్ అయినటువంటి వారు ఎవరైతే ఉంటారో, 18 సంవత్సరాలు నిండినటువంటి యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి 3 నెలలకు ఒకసారి వారు ఓటు నిర్ధారించుకోవడానికి, అందులో ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సెంట్రల్ యాక్ట్ అసెంబ్లీకి పార్లమెంట్కి మాత్రమే పరిమితం అయింది. ఇక్కడ మనం రాష్ట్రం వరకు చూసుకుంటే మన ఇవి ఏవైతే ఉంటాయో ఓటర్ లిస్టులు, ఆ లిస్టులన్నీ కూడా అసెంబ్లీ పార్లమెంట్కి సంబంధించే ఉంటాయి. అయితే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆ ప్రకారమే 4 పర్యాయాలు ఈ అవకాశం కల్పించినట్లయితే ఆన్ పార్ విత్ సెంట్రల్ యాక్ట్కి మనం అనుసంధానం చేస్తూ దీన్ని, తద్వారా పురపాలక సంఘాలు ఎలాగా ఇప్పటికే జరిగింది, పంచాయతీరాజ్లో కూడా ఆ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఎవరైతే యువతీ యువకులు 18 సంవత్సరాలు నిండారో వారందరికీ ఓటు హక్కు కల్పించేటువంటి ఒక మంచి అవకాశం దీని ద్వారా లభిస్తుంది. అందువల్ల ఇది ఒక ప్రోగ్రెసివ్ కార్యక్రమంగానే మనం తీసుకోవాలి. దాంతోపాటు దీని యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించి ముఖ్యమంత్రి గారు మనకి డిసెంబర్ 23వ తారీఖు 2025లో దీని ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ ప్రకారం దీనికి ఇప్పటికే దానికి కార్యక్రమం నడుస్తుంది. అయితే దానికి చట్టబద్ధత కల్పించడానికి
అప్పుడు మనకి హౌస్ లేదు కాబట్టి అది ఆర్డినెన్స్ రూపంలో ఇచ్చారు. ఇప్పుడు చట్టబద్ధత కల్పించడానికి ఈ హౌస్లో దీన్ని మూవ్ చేస్తున్నాం. దీన్ని అందరూ కూడా స్వాగతించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఈ బిల్లుపై చర్చ, ఈ బిల్లుపైనే చర్చ అని మరొకసారి తెలియజేస్తూ శ్రీమతి లోకం నాగమాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పంచాయతీరాజ్ యాక్ట్ 2026 ఈ బిల్లును ప్రవేశపెట్టినందుకు గౌరవ మంత్రివర్యులకి, ఇంత చక్కటి బిల్లును మన ముందు ఉంచినందుకు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. అందరికీ తెలుసు, ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ఓటు హక్కు ద్వారా ప్రజలు నిర్ణయించిన నాయకులు ప్రభుత్వాన్ని నడిపే విధంగా ఈరోజు మనకి వెసులుబాటు కల్పించిన విషయం తెలుసు. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి చాలా పెద్దపీట వేస్తున్నాం. 2024 ఎన్నికలే దీనికి ప్రత్యేక నిదర్శనం. ఈ ఓటు వేసే వారిలో యువత తాలూకా ఓటు, 18 సంవత్సరాలు నిండిన యువత తాలూకా ఓటు ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుంది, దేశ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. ఈ విషయం కూడా మన 2024 ఎన్నికల్లో చాలా స్పష్టంగా చూడడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఈ 18 సంవత్సరాలు నిండిన యువత ఉద్యమాలను కూడా బలపరిచిన విషయాలు మనకు తెలుసు. ఆ ఉద్యమాల తాలూకా సక్సెస్ రేట్ను కూడా మనం చూసాం. జెన్జీ ఉద్యమాలు మనం ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య చూస్తున్నాం. కాబట్టి ప్రపంచ పటంలో అలాగే ఎక్కడ చూసినా కూడా యువత తాలూకా ప్రాధాన్యత రోజు రోజుకి పెంచుతూ వాళ్ళ తాలూకా భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ఈరోజు ఈ బిల్లుని పెట్టడం చాలా సంతోషంగా ఉన్నది. యువత తాలూకా ఈ ఓటు శాతం పెరిగితే రాజకీయ నాయకులు కూడా కొంత వెనుకడుగేసి యువతకు సంబంధించిన విషయాలని, రిఫార్మ్స్ని ఖచ్చితంగా చూసి తీసుకొని వచ్చి మంచి పనులు చేసే విధంగా కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యువతని మనం రెస్ట్రిక్ట్ చేయకుండా వాళ్ళు 3 నెలలకు ఒకసారి, జనవరి 1, అలాగే ఏప్రిల్ 1, జూలై 1, అలాగే అక్టోబర్ 1 కట్ ఆఫ్ డేట్స్తో వాళ్ళ ఓటుని రిజిస్టర్ చేసుకొని అధిక సంఖ్యలో, ఇది ఆల్రెడీ మన ఎలక్షన్ కమిషను అలాగే మన భారతదేశం దాంట్లో మన ఎమ్మెల్యే ఎలక్షన్స్కి, ఎంపీ ఎలక్షన్స్కి దాన్ని తీసుకొచ్చారు. దాన్ని ఈరోజు మనం మన స్థానిక ఎన్నికల్లో కూడా యువత అధికంగా పార్టిసిపేట్ చేసి మంచి విధంగా, మంచి గవర్నెన్స్తో గవర్నమెంట్ వచ్చే విధంగా పాటుపడేందుకు ఈ బిల్లుని ఈరోజు ప్రవేశపెట్టినందుకు చాలా సంతోషిస్తున్నాను. దీనివల్ల ఈ 4 విడతల్లో చేయడం వల్ల యువత తాలూకా పార్టిసిపేషన్ పెరుగుతుంది. అలాగే ఓటర్ రిజిస్ట్రేషన్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే అంతా కూడా జనవరికి, ఒక్కొక్కసారి నా పుట్టినరోజు అక్టోబర్లో వస్తుంది, నేను మళ్ళీ జనవరికి మర్చిపోవచ్చు రిజిస్టర్ చేసుకోవడానికి. అప్పటికప్పుడు రిజిస్టర్ చేసుకోవడానికి కూడా నాకు ఉపయోగపడుతుంది. డిలేస్ని కూడా తగ్గిస్తుంది. అలాగే ఎలక్టర్ రోల్ కల యాక్యురసీని కూడా ఇది పెంచుతుంది. కాబట్టి ఇది త్రూ అవుట్ ఇయర్ చేసుకునేందుకు ఇంత సులభమైన పద్ధతిని ప్రవేశపెట్టినందుకు మరొకసారి మన ఉప ముఖ్యమంత్రి వారిని దీని గురించి ఖచ్చితంగా అభినందిస్తూ ఈ బిల్లుని నేను సమర్థిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఎన్ ఈశ్వరరావు గారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ 2026 చట్ట సవరణకి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినటువంటి చట్ట సవరణ బిల్లులో చర్చలో భాగంగా నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అధ్యక్ష. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మన ఆర్థిక వ్యవస్థలో అతి ముఖ్యమైన అంశం యువత. అటువంటి యువతకి 18 సంవత్సరాలు నిండిన వెంటనే అన్ని హక్కుల్లో ముఖ్యమైన భాగం ఓటు హక్కు అధ్యక్ష. మన ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఉన్న ప్రాముఖ్యత ఇంకా దేనికి మరి లేదని అధ్యక్ష. ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తుంది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం సాధారణ ఎన్నికలన్నిటికీ కూడా 18 సంవత్సరాలు పూర్తయిన యువతందరికీ కూడా ఓటు హక్కు కల్పించడానికి, నమోదు చేసుకోవడానికి సంవత్సరం పొడుగునా నమోదు చేసుకున్న జనవరి 1న అది పబ్లిష్ అయ్యేది అధ్యక్ష. ఇప్పుడు ఈ సవరణ బిల్లు ద్వారా మనం సంవత్సరంలో 4 సార్లు ప్రచురణ చేస్తారు అధ్యక్ష. అది జనవరి 1, దాంతోపాటు ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 ఈ 4 తేదీల్లో కూడా మనకి ఓటు హక్కు ప్రచురణ ద్వారా సంవత్సరంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ మనకి
18 సంవత్సరాలు పూర్తయిన యువతకి ఓటేసుకునే అవకాశం కలుగుతుంది అధ్యక్ష. దీనివల్ల యువతలో ఓటింగ్ శాతం పెరిగి వారి నిర్ణయాత్మక నిర్ణయాలు మనకి ఉపయోగపడతాయి అధ్యక్ష. అంతేకాదు 17 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా అప్లై చేసుకోవడానికి ఈ యాక్ట్లో అవకాశం ఉంది అధ్యక్ష. 17 సంవత్సరాలు నిండిన తర్వాత అప్లై చేసుకుంటే వాళ్ళకి 18వ సంవత్సరం ఏ రోజు పూర్తవుతుందో అప్పుడు ఆ డేట్ని ప్రకారం ఏప్రిల్ని కానీ జనవరిని కానీ వారు డిక్లేర్ చేస్తారు అధ్యక్ష. దీనివల్ల ఏంటంటే యువత ఎక్కడా కూడా దేశంలో ఎక్కడున్నా ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా సమయానికి వారి ఓటు హక్కుని వాళ్ళు పొందే అవకాశం కలుగుతుంది అధ్యక్ష. ఇదివరకు ఈ ఎలక్షన్ సాధారణ ఎన్నికలకి మాత్రమే పరిమితమై ఉండేది. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ అలాగే సర్పంచ్ ఎన్నికలకు కూడా ఈ ఓటు హక్కు సమయానికి వినియోగించుకునే అవకాశం మనకు కలుగుతుంది అధ్యక్ష. ఇదే సమయంలో నాదొక సూచన అధ్యక్ష. మన ఓటర్ లిస్టులో చనిపోయిన వారి ఓట్లు కానీ అలాగే డబల్ ఓటింగ్ కానీ చాలా ఉన్నాయి అధ్యక్ష. మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇప్పటికీ కూడా ఆ ఓట్ల శాతం కనీసం 5% మించే ఉన్నాయి అధ్యక్ష. ఇది మన ప్రజాస్వామ్యానికి పెద్ద గొడ్డలు పెట్టి అధ్యక్ష. దీనిలో తప్పు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి దయచేసి గౌరవ మంత్రివర్యులు దీని మీద కూడా సరైన చట్టం, మనం ఉన్న చట్టాన్ని ఉపయోగించి బిఎల్ఓలకి ఎవరైతే ఉన్నారో బిఎల్ఓలకి సరైన సూచనలు ఇచ్చి తక్షణమే ఆ డెత్ అయిపోయిన వారిని కానీ లేదా డబల్ ఎంట్రీస్ ఉన్నవి కానీ అలాగే మనకు వలసలు వెళ్ళిపోతారు అధ్యక్ష. మన గ్రామంలో ఉండి గ్రామంలో ఒకటి ఉంటుంది, సిటీలో స్థిరపడి సిటీలో ఒకటి ఉంటుంది. అంచేత ఈ డబల్ ఓటింగ్ ఇటువంటి వాటిని కూడా బిఎల్ఓలు తక్షణమే దాని మీద చర్య తీసుకొని దాన్ని నోట్ చేసుకొని ఎక్కడో ఒక దగ్గరే ఓటింగ్ వచ్చే విధంగా ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది అధ్యక్ష. మనం ఈజీగా కూడా కనిపెట్టవచ్చు ఎవరికి ఎక్కడెక్కడ ఓట్లు ఉన్నాయో కూడా. మన సాంకేతికతను వినియోగించుకొని మనం ఈ ఓటింగ్ ప్రక్రియని క్రమబద్ధీకరణ చేయాల్సిందిగా మనం మీ ద్వారా గౌరవ ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. కృతజ్ఞతలు అధ్యక్ష. సీనియర్ శాసనసభ్యులు బుచ్చే చౌదరి గారు ఏదో చెప్పాలని పేరు లేకపోయినా అడిగారు. తమ్ముడు అధ్యక్ష, రాజ్యాంగం కల్పించిన హక్కు 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకులు ఓటు హక్కు సంపాదించడం, టైం ఎప్పటికప్పుడు ఇవాళ ఏదైతే ఆర్డినెన్స్ ద్వారా తెచ్చిన ఈ పంచాయతీ సవరణ బిల్లును సమర్థిస్తూనే కొన్ని సమస్యలు కూడా మీ దృష్టిలో తెస్తున్నారు సార్. ఎన్నిసార్లు రివిజన్లు చేసినా కూడా ప్రతిసారి తప్పులు ఉంటానే ఉన్నాయి, చేర్పులు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి కూడా ఆందోళనలు గొడవలు జరిగేది కూడా దీనివల్ల జరుగుతున్నాయి. ఇవాళ ముఖ్యంగా పట్టణ సబర్బన్ ప్రాంతాల్లో కొత్తగా డెవలప్మెంట్లు వస్తున్నాయి సార్, అపార్ట్మెంట్లు వస్తున్నాయి, కొత్త లేఅవుట్లు వస్తున్నాయి. ఇది అసెస్మెంట్లు కూడా జరగట్లేదు సార్. చాలా చోట్ల నాగరికన పట్టణాల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అసెస్మెంట్లు జరగట్లేదు. వారిని అసలు పంచాయతీలు కూడా పట్టించుకునే పరిస్థితి వస్తుంది. దానివల్ల చాలామంది ఓటు కోల్పోతూ ఉన్నారు. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఈ అసెస్మెంట్ సిస్టమ్ కూడా కరెక్ట్గా వస్తే అపార్ట్మెంట్లు కానీ అవన్నీ కూడా సరౌండింగ్స్లో కూడా ఎక్కువ విలేజ్ ప్రాంతాలు కూడా బహుళ అంతస్తుల భవనాలు వస్తున్నాయి సార్. దాంట్లో ఉన్న వాళ్ళు పట్టించుకోవట్లా, దానివల్ల నష్టపోతూ ఉన్నారు. ఓటు హక్కు ఉపయోగించుకోక ఎలక్షన్ వచ్చినప్పుడు వస్తారు మాకు ఓటు లేదంటారు. అందువల్ల మేమేమంటున్నామంటే సవరణ సక్రమంగా జరగాల్సింది. ఈశ్వరరావు గారు చెప్పినట్టుగా చచ్చిపోయిన తొలగరు, కొత్త చేర్చరు, కొట్టివేతలు ఉంటాయి సార్. మీకు తెలుసు, పేజీలు కొట్టివేసేటప్పుడు గొడవలు అవుతూ ఉన్నాయి. ఇన్నేళ్ళ తర్వాత కూడా సవరణ ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వెరిఫికేషన్ కూడా త్వరగా కంప్లీట్ అయిపోతే ఒకే చోట ఒకే ఓటు హక్కు ఉండేలాగా చేయాల్సిన అవసరం ఉంది. 2-3 చోట్ల రావడం అది కరెక్ట్ కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అయ్యి, ఎందుకంటే చాలామంది ఉద్యోగం కోసం ఉపాధి కోసం బయటకు వెళ్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వచ్చేలాగా చూడాల్సిన అవసరం ఉందని సవనీయంగా మనం చేస్తా ఉన్నాం సార్. గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుని తప్పనిసరిగా ఉప ముఖ్యమంత్రి గారికి వాటిని అందజేసి తద్వారా ఏదైతే చాలా విలువైనటువంటి సమాచారం చెప్పారు, ఓటర్ లిస్టులో ఉన్నటువంటి తప్పిదాలు కానీ అవకతవకలు కానీ వాటిని సరిదిద్ది దాన్ని సరైనటువంటి ఓటర్ లిస్టుగా తయారు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దాని మీద కూడా ఉప ముఖ్యమంత్రి గారికి విషయాన్ని తెలియజేస్తాను. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకోవటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. కాదన్నవారు ఎవరూ లేరు, అవునన్నారు, అందరూ అవునన్నారు. కావున ప్రతిపాదన ఆమోదించడమైనది, బిల్లు పరిగణలోనికి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 మరియు 3 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 మరియు 3 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి. రామలేని గారు ఒక్కరే అన్నారు, సభ అంతా కూడా అవును అంటే బాగుంటుంది.
వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 మరియు 3 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లులో భాగం అయ్యాయి. గౌరవ పర్యాటక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. That the Andhra Pradesh Panchayati-Raj Amendment Bill 2026 be taken into consideration. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. కావున ఈ ప్రతిపాదన ఆమోదించటమైనది. ఈ బిల్లును సభ ఆమోదం పొందినది.